ఇప్పుడే తల్లికి వందనం గురించి అయితే పథకం గురించి తెలుసుకోవటం అయితే జరిగింది. ఆ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ప్రతి సచివాలయం బయటైతే ఎలిజిబుల్ లిస్ట్ అయితే అర్హుల జాబితా అయితే బయటైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అందరూ వెళ్ళి దగ్గర సచివాలయాలకెళ్ళి మీ పేరు లిస్ట్ అయితే వచ్చిందో లేదో చూసుకోండి. అంటే తల్లి యొక్క పేరు మాత్రం ఒక్కటే కాదు. తల్లి పేరు దానికి ఎదురుగా స్టూడెంట్ నేమ్ అనమాట. విద్యార్థి పేరు, తల్లి పేరు, విద్యార్థి పేరు, చివర యాక్టివ్ అని ఉంటుంది. అది కూడా చూసుకోండి. యాక్టివ్ అని ఉంటే మాత్రమే డబ్బులైతే పడతాయి. ఇన్యాక్టివ్ ఉంటే డబ్బులైతే పడవ. ఎవరైతే తల్లికి వందనం పిల్లలు ఉన్నారో వాళ్ళకి డబ్బులు వస్తాయో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అయితే పూర్తిగా చూడండి. అన్ని విషయాలు పూర్తి వివరాలు అయితే చెప్పున్నాను. ఏది మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా అంటే పూర్తి వీడియో అయితే చూడండి. అది ఆ లిస్ట్లో తల్లి పేరు, విద్యార్థి పేరు, చివరైతే యాక్టివ్ లేదా ఇన్యాక్టివ్ అని ఉంటుంది. ఆ యాక్టివ్ ఉంటేనే మనీ అయితే క్రెడిట్ అవుతాయి, డబ్బులు అయితే పడతాయి. మీరు చూసుకోండి. తల్లి పేరు, విద్యార్థి పేరు, చివరైతే యాక్టివ్ లేదా ఇన్యాక్టివ్ అని ఉంటుంది. ఆ యాక్టివ్ ఉంటేనే మనీ అయితే క్రెడిట్ అవుతాయి, డబ్బులు అయితే పడతాయి. మీరు చూసుకోండి. మళ్ళీ మీరు చెక్ చేసుకునేటప్పుడు కూడా పైన అర్హుల జాబితా ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుంది. ఎలిజిబుల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో చూసుకోండి. ఎందుకంటే సైడ్ మళ్ళీ అనర్హుల జాబితా కూడా ఉంటుంది, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ దాంట్లో చెక్ చేసుకుంటే ప్రాబ్లం అనమాట. ఎలిజిబుల్ లిస్ట్లో అర్హుల జాబితాలో మీ పేరైతే చూడండి. ఫస్ట్ తల్లి నేమ్ అయితే ఉంటుంది. ఆ తల్లి నేమ్ అయితే చూసుకోండి. దాని ఎదురుగా స్టూడెంట్ నేమ్, విద్యార్థి పేరు అయితే ఉంటుంది. చివర యాక్టివ్ లేదా ఇన్యాక్టివ్ అని ఉంటుంది అనమాట. యాక్టివ్ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. ప్రస్తుతానికైతే తంబు అయితే వేసేది అనమాట లేదనుకుంటాను. చెప్తే అడిగితే ప్రజెంట్ అయితే తంబు వేసేది లేదన్నారు. ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి మనీ అయితే క్రెడిట్ అవుతాయి అన్నారు. ఇంకేదన్నా అప్డేట్ తెలిస్తే లేదా తంబు వేయాలా అని ఏదన్నా విషయం అయితే తెలిస్తే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్లో మీ తల్లి పేరు ఉందైతే లేదు చూసుకోండి. అంటే ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి తల్లి పేరు, స్టూడెంట్ పేరు వస్తుంది. మళ్ళీ వరుసగా చెక్ చేసుకుంటే మళ్ళీ రెండోసారి తల్లి పేరు, మళ్ళీ రెండవ విద్యార్థి పేరు, రెండవ పిల్లోడి పేరు, మళ్ళీ ముగ్గురు ఉంటే మూడవసారి తల్లి పేరు, మూడవ విద్యార్థి పేరు అయితే వస్తుంది. పిల్లల 3 విద్యార్థుల పేర్లు అయితే వస్తాయి. ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థుల పేర్లు అయితే వస్తాయి అన్నమాట. ఆ పేర్లకు ఎదురుగా చివరిలో యాక్టివ్ లేదా ఇన్యాక్టివ్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఆ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉందా లేదా అది యాక్టివ్లో ఉంటేనే మీకు మనీ క్రెడిట్ అవుతాయి, మనీ పడతాయి. చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.